హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉన్నారు, హెల్దీగా ఉన్నారు, స్ట్రాంగ్ గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా చక్కగా మీ విషయస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే ఫుల్ఫిల్ అవ్వాలని నేనైతే నా మెడిటేషన్ లో ప్రతిరోజు యూనివర్సిటీ కన్వే చేస్తున్నానండి. ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతాయి. మీ విషయస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా యూనివర్స్ తొందరలోనే ఫుల్ఫిల్ చేస్తుందండి. స్ట్రాంగ్ గా ఉండండి, బిలీవ్ చేయండి. ఇంకా నాకు ఎవరైతే కామెంట్స్ లో నాకు రీడింగ్ రెసినేట్ అవుతుంది మేడం అని చెప్తున్నారో అండ్ వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది రీడింగ్ మీకు రెసినేట్ అవుతుందా లేదా అని. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇదైతే పూర్తిగా టైం డిఫరెంట్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెసినేట్ అయితే కంటిన్యూ చేయండి. మీకు కనుక రెసినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది అర్థం చేసుకోండి. ఇన్ కేస్ రెసినేట్ అవ్వకపోయినా పర్వాలేదు, మేము కంటిన్యూ చేస్తామంటే కంటిన్యూ చేయండి. మీకు రెసినేట్ అయిన పాయింట్స్ ఏదైనా ఉంటే వాటిని తీసుకోండి. రీడింగ్ ఎట్లా ఉంది అనేది నాకు యాజ్ యూజువల్ గా కామెంట్ లో తెలియచేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్లోకి వస్తున్నారో సబ్స్క్రైబర్స్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ టు కూల్ టారో టాక్స్ అండి. మా మన ఫ్యామిలీలోకి అందరికీ కూడా నేను హార్ట్ఫుల్ గా వెల్కమ్ చెప్తున్నానండి. న్యూ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా, అలానే అందరికీ కూడా మంచి జరగాలని యూనివర్స్ అయితే ప్రేయర్ చేస్తున్నాను. సో మనం అందరం కూడా యూనివర్స్ కి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుందాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. వాట్సాప్ లో నన్ను అప్రోచ్ అవ్వండి, కాల్స్ మాత్రం చేయకండి. సో కాల్స్ చేస్తే నేను అటెండ్ చేయలేను. వాట్సాప్ లో అప్రోచ్ అయితే మీకు దేని గురించి మీరు రీడింగ్ తీసుకోవాలనుకుంటున్నారో నాకు చెప్తే దాన్ని బట్టి నేను మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. సో మీకు ఇంట్రెస్టెడ్ అయితే మీ పేమెంట్ అయిన సేమ్ డేలోనే మీకు రీడింగ్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. పర్సనల్ రీడింగ్స్ అన్ని కూడా పెయిడ్ రీడింగ్స్ ఏనండి, ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు. సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు రెసినేట్ అవుతుందా లేదా అనేది మీరు చూసుకోండి అండ్ మీ ఎనర్జీస్ ని యూనివర్స్ కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ కి గ్రాటిట్యూడ్ చెప్పుకొని ఖచ్చితంగా మనం ప్రతి రోజు కూడా యూనివర్స్ కి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోవాలి. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలండి. ఎందుకంటే మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అదంతా యూనివర్స్ ఇచ్చే గిఫ్ట్ మాత్రమే. సో అందరూ కూడా దాన్ని బిలీవ్ చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్ లో మిరాకిల్స్ అయితే చూడగలుగుతారు. మీ ఎనర్జీస్, మీ నేమ్స్ చెప్పుకొని మీ ఎనర్జీస్ అన్నిటిని కూడా యూనివర్స్ కి కనెక్ట్ చేసుకోండి. ఏంటి ఎవరో కానీ బాగా ఫియర్ ఆఫ్ చీటింగ్ అండి. అంటే మేము చీట్ చేయబడుతున్నామేమో, మేము మా పార్ట్నర్ నుంచి మాకు ఎలా అంటే మా సోల్మేట్ మమ్మల్ని మోసం చేస్తున్నారు అనే బాధలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారని వస్తుంది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనకి ఇదైతే కంటిన్యూ అవుతుందండి. అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, ఏ విషయంలోనో మేము మీకు అబద్ధం చెప్తున్నారు, మిమ్మల్ని ఏమారుస్తున్నారు అనేది అయితే మీకు హార్ట్ఫుల్ మీకు తెలిసిపోయిన విషయం అని ఇక్కడ అర్థమవుతుంది. దానికోసం మీరు పెయిన్ ఫీల్ అవుతున్నారట. ఇంకా వాళ్ళు అంటే వాళ్ళు ఇప్పుడు ఎలా ఏ పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా, అంటే వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎవరైతే మిమ్మల్ని చీట్ చేసి మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారో వాళ్ళు హ్యాపీగా ఉండివ్వండి, అన్హ్యాపీగా ఉంటూ మిమ్మల్ని తలుచుకొనివ్వండి. కానీ ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఓన్లీ మీ పొజిషన్ గురించి. మీ పొజిషన్ ఎలా ఉందంటే నేను నమ్మిన వ్యక్తులు ప్రతి ఒక్కరు నన్ను మోసం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను హోల్ హార్టెడ్ గా ఎవరికైతే నేను అంత మన వాళ్ళే అనుకుంటూ అన్ని చేస్తున్నాను, వాళ్ళు మాత్రం నన్ను నమ్మట్లేదు, నన్ను మోసం చేయట్లేదు, నేను నాకు ఎవరిని ట్రస్ట్ చేయాలో తెలియట్లేదు అని అయితే మీరు ఆలోచిస్తున్నారట. అంటే వెళ్ళిన చోట మీ పార్ట్నర్, మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ అనుకున్న సిచ్యువేషన్స్, అంటే అనుకున్నంత ఎఫెక్షన్ దొరకపోయినా, అనుకున్న లవ్ దొరకపోయినా వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయి అక్కడ బాధపడుతూ మళ్ళీ మీరు కావాలి అనుకున్నా అది వాళ్ళ పరిస్థితి, అది అక్కడ ఉంచుదాం. కానీ మీ సైడ్ నుంచి చూస్తే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే పెయిన్ అనే బాధ మీలో ఎక్కువ ఉందంట. ఎవరిని నమ్ముతున్నా అక్కడ మోసపోతున్నాను. ఇన్ కేస్ ఫైనాన్షియల్ విషయాల్లో కానీ,
ఎమోషనల్ బాండింగ్ లో కానీ అన్నింట్లో కూడా ఎవరిని నమ్మితే ఇక్కడ నేను మోసపోతున్నాను అనే పెయిన్ అనే బాధ మీకు ఎక్కువ ఉందంట. ఇంకా ఎలా ఉన్నారంటే నేను రియల్ గా నేను ఇంతమంది నా చుట్టూ ఉంటున్నారు కానీ నేను ఎప్పుడు కూడా ఎలోన్ అనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎవరిని నమ్మాలో ఎవరిని ట్రస్ట్ చేయలేకపోతున్నాను. ఎవరిని నమ్మి నేను హోల్ హార్టెడ్ గా వాళ్ళతో ఉండలేకపోతున్నాను. ఎవరిని నమ్మితే వాళ్ళే నన్ను హర్ట్ చేస్తున్నారంట, బాధ పెట్టేలాగా మాట్లాడుతున్నారు అనేది కూడా మీ మనసులో ఉంది. బీయింగ్ విక్టమ్ అన్ని విషయాల్లోనూ కూడా తప్పు వేరే వాళ్ళు చేస్తే ఆ తప్పును నా నెత్తిన రుద్దుతున్నారు అన్నట్లు మీరు ఫీల్ అవుతున్నారంట. అంటే ఎలా ఉంటుందంటే మీకు దాంతో సంబంధం లేదు, అసలు ఆ సంబంధమే లేదు మీకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు. కానీ వేరే వాళ్ళు చేసిన ఇన్సిడెంట్స్ అన్ని కూడా మీ నెత్తిన వచ్చి రుద్దుకుంటున్నాయంట. అంటే మీకు మధ్యలో మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారంటే ఇన్ కేసు ఒక వర్క్ విషయంలోనే చూసుకుందామండి. వర్క్ వేరే వాళ్ళు చేయాల్సి వస్తుంది, మీరు ఏదైనా హెల్ప్ చేయాల్సి వస్తుంది, లేదంటే మీరు ఒక ఏంటంటే ఒక టీమ్ గా మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మీ వర్క్ మీరు కంప్లీట్ చేసినా మీ చుట్టూ సరౌండింగ్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయకపోవడం వల్ల మీ బాస్ మిమ్మల్ని తిట్టడం కానీ లేదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. లేదు, మీ రిలేషన్షిప్ వైపు మాట్లాడుకుందాం. ఎమోషనల్ బాండింగ్ లో మీ రిలేషన్షిప్ లో మీ పార్ట్నర్ మీ సోల్మేట్ మీరు ఎంత అఫెక్షన్ ఎంత లవ్ ఎంత బాండింగ్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎలా అంటే మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ మిమ్మల్ని తప్పు పడుతూ నీ వల్లే నేను ఇలా తయారైను, నువ్వే నాకు సరిగా ఆ ఏది కూడా ప్రొవైడ్ చేయలేకపోతున్నావు, నీ దగ్గర నుంచి నేను ఏమి ఆశించినా అది దొరకట్లేదు అంటే మీరు ఎంత మీ ప్రాణం తీసి పెట్టినా కూడా వాళ్ళు ఇంకా మిమ్మల్ని ఇంకా మీ దగ్గర నుంచి ఏదో రావట్లేదని మేము కోరుకున్న ఎఫెక్షన్ మీ దగ్గర దొరకట్లేదని ఇట్లాంటివి అనమాట. లేదా తప్పు మీరే చేస్తున్నారు, మిస్టేక్స్ అంతా వాళ్ళు చేసేస్తూ ఉంటారు, చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు. అది మీ పార్ట్నర్ అయినా సోల్మేట్ అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీ సరౌండింగ్స్ లో ఎవరైనా అయ్యి ఉండొచ్చు. మీరు దానికి మీకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆ మిస్టేక్ మీరు చేస్తున్నట్లే అందరూ ఫీల్ అవుతారు. అంటే ఇట్లాంటివి అనమాట, చెయ్యని తప్పుకు బలైపోతున్నారు అని అర్థం. అట్లాంటి సిచ్యువేషన్ కూడా మీరు ఫేస్ చేస్తున్నారు. హార్డ్ టు గెట్ ఎలా అంటే సిచ్యువేషన్స్ అన్ని కూడా చాలా హార్డ్ గా ఉన్నాయటండి. అంటే ఇప్పుడు గైస్ మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్స్ చాలా చాలా హార్డ్ సిచ్యువేషన్స్ అంట. ఏ మీరు ఏ ఆపర్చునిటీ అనుకొని వెళ్తున్నారో అది వెనక్కి వెళ్తుంది. మీకు మీకు ఒక్క ఛాన్స్ దొరికితే బాగుండు, నన్ను నేను ప్రూవ్ చేసుకుందాము అనుకుంటున్నాను అన్నట్లు ఉన్నా కూడా అక్కడ దొరకట్లేదు అన్నట్లు ఉంది. అంటే మీ సోల్మేట్ ఎలా ఉన్నారంటే వాళ్ళు ఏది మీరు ఇస్తున్నప్పటికీ కూడా మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా దాన్ని తప్పు పట్టడమే వారి ఏకైక లక్ష్యం అంట. బయటకి అంటే ఎవరైతే పక్క పక్కనే ఉంటూ కూడా సరిగా కలవట్లేదు, ఒక మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి మాకు, లేదు మేము కలిసే ఉంటున్నాం కానీ ఏంటో ఇద్దరు ఒపీనియన్స్ కలవట్లేదు అన్నట్లు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది రెజినేట్ అవుతుంది గైస్. ఇన్ కేస్ మీకు కనుక రెజినేట్ అయితే మీరు నాకు కామెంట్ లో తెలియచేయండి. ఎందుకంటే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, నాకు మీకు రెజినేట్ అవుతుందా లేదా అనేది నాకు తెలియాలి కదా. సో నేను అందుకనే పదే పదే సార్లు అడుగుతున్నాను. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే మీరు ఏది చేసినా అది తప్పుగానే వాళ్ళకి ఎదుటి వ్యక్తులకు అనిపిస్తుందంట. అలా అనిపిస్తుంది, మీరు మంచి చెప్పినా వాళ్ళకి ఈ టైంలో చెడు అనిపిస్తుందంట. అట్లాంటి సిచ్యువేషన్స్ ని మీరు ఫేస్ చేస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. అది ఫైనాన్షియల్ మ్యాటర్ అయి ఉండొచ్చు, ఎమోషనల్ బాండ్. మనం ఇక్కడ ఎమోషనల్ బాండింగ్స్ లో చూస్తున్నాం అంటే సోల్మేట్ విషయంలో చూస్తున్నాం కదా గైస్. ఆ విషయంలో అయి ఉండొచ్చు, ఏదైనా మీ కెరియర్ లో జాబ్ లో రిలేటెడ్ ఏది అయినా సరే అట్లా మీరు ఒకటి అనుకుని చేస్తుంటే ఇంకొక దానికి ఆ దారి తీస్తుంది. మిమ్మల్ని ఎవరు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు, మీరు ఏది చేసినా కూడా తప్పుగానే ఉంటుంది. మీకు రావాల్సింది ఏదైతే ఉందో మీ ప్రేమ ఏదైతే ఉందో దాన్ని వేరే వాళ్ళు లాక్కుండా చూస్తున్నారట ఎమోషనల్ బాండింగ్ విషయంలో. అంటే ఎమోషనల్ గా మీ పార్ట్నర్ మీకు ఏదైతే ఇవ్వాలి, మీరు ఏదైతే మీ పార్ట్నర్ దగ్గర నుంచి మీ సోల్మేట్ దగ్గర నుంచి మీరు ఆశిస్తున్నారో అలాంటి ఎమోషనల్ బాండింగ్ ని మీ పర్సన్ అనుకున్న వ్యక్తి నుంచి వేరే వాళ్ళు ఆశిస్తున్నారు, మీ దగ్గర నుంచి అది లాగేసుకుందామని చూస్తున్నారు. ఆ సిచ్యువేషన్స్ అంటే ఇంకే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయినా అయ్యుండొచ్చు, లేదా మీ పార్ట్నర్ వేరే వాళ్ళ ఇంట్రెస్ట్ తో అయినా ఉండొచ్చు, ఇట్లాంటివి అనమాట. సో ఆ సిచ్యువేషన్స్ మీకు ఎలా ఉంటున్నాయంటే చాలా హార్డ్ గా, చాలా అంటే తట్టుకోలేనంత ఇదిగా ఉంటుందంట. ఏదేమైనప్పటికీ కూడా మీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఆ కొంచెం ఏదైనా పర్వాలేదు ఇంకా అంటే
పెయిన్ ఉంది, చాలా బాధ ఉంది, కానీ నేనేం చేయగలను, నేను ఈ సిచ్యువేషన్స్ తట్టుకొని ధైర్యంగా నిలబడాలి అనే ఆలోచన అయితే నీకు వస్తుంది అనేది యూనివర్స్ చెప్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అన్ని చెప్తుంది. రెజినేట్ అయిన వాళ్ళందరూ కూడా అంటే మాకు ఇలాంటి ఫీల్స్ వస్తున్నాయి, మాకు ఇలాంటి ఇదిగా అనిపిస్తుంది మేడం అని ఎవరికైతే అనిపిస్తుందో గైస్ వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే కామెంట్ లో మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది, అందుకనే నేను పదే పదే అడుగుతున్నాను. సో అట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా మీ చుట్టూ ఎంత హార్డ్లీ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మీ మనసు ఏం చెప్తుందంటే పేషెన్సీగా ఉండు, బాధ అయితే ఉంది, కానీ దీన్ని ఇప్పుడు ఎలా తగ్గించుకోవాలి, దీన్ని నేను తొలగించుకోవాలి అనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు, కానీ ఏదో ఒకటి చేసి ఈ పెయిన్ నుంచి అయితే నేను బయటపడతాను, అంతవరకు నేను కొంచెం పేషెన్సీగా ఉంటాను అనే ఆలోచన అయితే మీలో ఉందంట. ఇంకా ఎలా ఉందంటే ఎక్టింగ్ రూమ్స్ ఎలా అంటే అలోన్ గా కూర్చుని ఆలోచించాలి. అసలు ఏం జరుగుతుంది, నేను ఎందుకు ఇంత ఒక పర్సన్ మీద ఎఫెక్షన్ చూపిస్తున్నాను, అసలు వాళ్ళ నుంచి నేను ఏం సమాధానం కోసం వెయిట్ చేస్తున్నాను అనేది కూడా మీకు ఒంటరిగా కూర్చుని ఆలోచించుకుంటున్నారంట. సో ఎవరైనా ఒంటరిగా కూర్చుని ఆలోచించుకుంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి గైస్. ప్రతి పాయింట్ కి చెప్తున్నాను, రెజినేట్ అయిన పాయింట్ ఉంటే ఖచ్చితంగా నాకు చెప్పండి చెప్పండి అని అందరూ కూడా కామెంట్ లో తెలియచేయండి, తప్పేముంది. అండ్ ఇంకా ఎలా ఉందంటే డెసిషన్ గురించి మీరు మీ ఎమోషనల్ బాండింగ్, మీ లవ్ గురించి మీరు చాలా హరి అవుతున్నారంట. అంటే తొందరగా ఈ పెయిన్ ఏదైతే ఉందో ఇది తప్పుకుంటే బాగుండు, ఎందుకంటే నాకంటూ ఒక హ్యాపీ లైఫ్ లేదు, నాకంటే ఒక మంచి జీవితం రావట్లేదు, తొందరగా ఒక పర్ఫెక్ట్ డివైన్ టైమింగ్ లో ఒక పర్ఫెక్ట్ డెసిషన్ నాకు దొరికితే బాగుండు నా సోల్మేట్ నుంచి. ఈ చుట్టూ ఉన్న విషయాలు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటిని నేను తట్టుకోలేకపోతున్నాను, కానీ తట్టుకొని ధైర్యంగా నిలబడతాను, తొందరగా నేను అనుకుంటున్నది నేను సాధిస్తే బాగును అన్నట్లు ఉందంట. అండ్ ఎడిక్ట్ అయిపోయారట దేనికి, లవ్ కి, ఎమోషనల్ బాండింగ్ కి. మీ పార్ట్నర్ దగ్గర ఏదైతే మీరు కోరుకుంటున్నారో దానికి ఎడిక్ట్ అయిపోయారట. ఆ ఎడిక్షన్ లో మీరు ఏం చేస్తున్నారంటే స్ట్రగల్స్ ని ఫేస్ చేస్తున్నారంట. అంటే ఇప్పుడు ఒక పర్సన్ కావాలి, వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆప్యాయత కానీ ఒక ప్రేమను కానీ కోరుకున్నప్పుడు మనం కోరుకున్నట్లే ఎదుటి మనిషి కూడా కోరుకోవాలి అని లేదు కదా గైస్. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఏం జరుగుతుందంటే వాళ్ళు మనకి ఎమోషనల్ బాండింగ్ లో లవ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ మీరైతే కోరుకుంటున్నారు, దానికి ఎడిక్ట్ అయిపోయారు. కోరుకోవడం ఒక్కటే కాదు, దానికి యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మీరు దానికి ఎడిక్ట్ అయిపోయారు. సో ఎడిక్షన్ ఎలా ఉందంటే మీరు బయటకు రాలేకపోతున్నారు, స్ట్రగల్ ఫేస్ చేస్తున్నారు, దాని నుంచి మీరు తొందరగా బయటపడాలంటే మీ పార్ట్నర్ నుంచి మీకు ఒక మంచి హెల్ప్ అనేది దొరకాలి అనేది చెప్తుంది. అంట్రూ స్టోరీస్ ఎలా అంటే ఆ ఇప్పుడు జరగదు, ఇంకా వాళ్ళు ఈ టైంలో మీ దగ్గరికి రాలేరు, లేకపోతే మమ్మల్ని ఈ నిమిషానికి ఏది సాల్వ్ అయిపోదు కదండి. సో కానీ సాల్వ్ అవ్వదని తెలిసినా మీకు అది కావాలి అనిపిస్తుంది. వాళ్ళ ప్రేమని మీరు మీ నుంచి దూరం చేస్తున్నారు, మిమ్మల్ని ఒక విక్టిమ్ లాగా చూస్తున్నారు, మిమ్మల్ని ఒక నేరం చేసిన వాళ్ళలాగా చూస్తున్నారు, అన్నిటికీ కారణం మీరే అన్నట్టు మీ మీద తప్పులు తోస్తున్నారు. అయినా సరే ఇది జరగదు, మీ మా మీదే నిందలేస్తున్నారు, మా మీద తప్పులు తోస్తున్నారు అని మీకు తెలిసినా సరే మీరు ఆ లవ్ కి, ఆ బాండింగ్ కి ఎడిక్ట్ అయిపోయారంట. సో అదొకటే ఎడిక్ట్ అయిపోవడం కాదు, జరగలేనివి జరుగుతున్నట్టు ఫీల్ అవడం, వాళ్ళతోనే మీ లైఫ్ హ్యాపీగా ఉన్నట్టు ఫీల్ అవడం, వాళ్ళు మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తున్నట్లు మీకు అనిపించడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళ సిచ్యువేషన్స్ లో ఎలా ఉంటాయంటే ఎవరో ఏదో చెప్తారు కల్పితమైన కథలు, మీ పార్ట్నర్ ఇలాగా, మీ పార్ట్నర్ అలాగా, మీ సోల్మేట్ మంచి వాళ్ళు కాదు, ఇలాగా అలాగా. ఇవేవైతే వాళ్ళ వల్లనే ఇట్లా జరిగింది ముందే చెప్పాను, మిమ్మల్ని ఒక వ్యక్తం చేశారు, అలాగా మీ మీద ఏదైతే నిందలేస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళు నమ్మే పోర్షన్ లో వాళ్ళు ఉన్నారు అనేది ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. కానీ ఏం చెప్తున్నారు, ఏది జరుగుతున్నా మీ మనసులో ఏదైతే పెయిన్ కానీ బాధ కానీ ఉందో దాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారట. ఎక్స్ప్రెస్ చేయను, నేను ఏం చేస్తాను, నేను నా నాలో నేనే బాధపడతానే తప్ప బయటకు ఎక్స్ప్రెస్ చేయను, ఇంకా నేను ఏదైనా చేయగలనా ఈ బాండింగ్ కోసం, ఇంకా నేను ఏదైనా స్టెప్ తీసుకోగలనా, యూనివర్స్ నాకు ఏదైనా హెల్ప్ చేస్తుందా, లేకపోతే ఎవరైనా నాకు హెల్ప్ చేస్తారా అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట. అంటే సిచ్యువేషన్స్ మారాలి అని కోరుకుంటున్నారు, కానీ ఏదో ఒకటి జరగాలి,
నేనేమైనా స్టెప్ తీసుకోవాలి, నేను బయటకు చెప్పాలి, లేకపోతే వాళ్ళని తిట్టాలి, వీళ్ళని ఇచ్చేయాలి, ఇట్లాంటివి ఏమి మీకు అనిపించట్లేదంట. నాట్ కమిటెడ్ అంట. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ లో కొన్ని సిచ్యువేషన్స్ ఏం జరుగుతున్నాయంటే, మీకు మీ పార్ట్నర్ నుంచి ఎలాంటి కమిట్మెంట్ దొరకట్లేదు. వాళ్ళు మ్యారేజ్ కానీ, మీతో ఉండడానికి కానీ, ఇప్పుడు మనం అదే అనుకున్నాం. ఏదైనా మీరు ఏది అడిగినా కూడా దానికి పోస్ట్ పోన్ చేస్తున్నారు. మీరు ఏది అడిగినా కూడా దాన్ని తప్పు పడుతున్నారు. ఒక్కొక్కసారి మిమ్మల్ని మీరు మోసపోతున్నారేమో అనేది మీ బాధ అనేది ఫస్టే వచ్చింది మనకి. అట్లాంటి సిచ్యువేషన్స్ మీకు ఉన్నా కూడా మీరు ఏమనుకుంటున్నారంటే, ఏది జరిగినా మన మంచి కోసమే, ఏది జరిగినా మనకే జరుగుతుంది. వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వకపోయినా సరే, వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వరు అని యూనివర్స్ చెప్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో వాళ్ళు మీకు ఎలాంటి కమిట్మెంట్ నాట్ కమిటెడ్, వాళ్ళు ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా లేరు. మ్యారేజ్ కోసం కానీ, ఫ్యూచర్ లైఫ్ కోసం కానీ, లేదా నీతో నేను అంటే పాస్ట్ లో ఇచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఇవ్వడానికి వాళ్ళు రెడీగా లేరు. లేకపోయినా కూడా మీ మనసు పదే పదే ఏం చెప్తుందంటే, వాళ్ళు ఎలాంటి వ్యక్తులైనా సరే, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, నేను మాత్రం వాళ్ళ కోసం, వాళ్ళు ఎంత మిస్టేక్స్ చేసినా, ఎంత పెయిన్ నాకు ఇస్తున్నా, నన్ను ఒక తప్పు మనిషిగా చూస్తున్నా, నేను వాళ్ళ కోసం నాకు హోప్ అంత పోయినా సరే, నేను హోప్లెస్ అయినా సరే, నేను వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను అన్నట్లు మీ మనసులో అయితే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే ఉంది అనేది ఇక్కడ చెప్తుంది. నాట్ టాకింగ్ అండ్ టూ మచ్ అంట. అంటే మీరు ఆలోచించే విధానం టూ మచ్ అని ఒక్కొక్కసారి మీకే అనిపిస్తుంది. నేను అవసరం లేని వ్యక్తుల కోసం, నా మీద ఇంట్రెస్ట్ లేని వ్యక్తుల కోసం నేను నా టైం ని వేస్ట్ చేస్తున్నానా అన్నట్లు ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుందంట. ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుందంటే, మీ అంతలో మీరే లోనుగా కూర్చొని ఏమేమి జరుగుతున్నాయి, అసలు ఈ సిచ్యువేషన్స్ ఏమేమి ఉన్నాయి అన్నిటిని కూడా ఆలోచించుకుంటూ నేను చాలా అతి చేస్తున్నాను, నేను చాలా అతిగా చేస్తున్నాను అన్నట్లు అనుకుంటారట. కానీ మళ్ళీ నెక్స్ట్ మినిట్ లో ఏది జరిగినా పర్వాలేదు, వాళ్ళు మాట్లాడకపోయినా పర్వాలేదు, వాళ్ళ కోసం వాళ్ళు ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తారు, ఎప్పుడు నా కోసం వెయిట్ వస్తారు అన్నట్లు నేను దానికోసం క్లారిటీ కోసం నేను వెయిట్ చేస్తాను. నా లైఫ్ అంతా వాళ్ళతోనే అనుకున్నాను. నేను ఇంత డిస్టెన్స్ వస్తున్నా కూడా ఈ డిస్టెన్స్ ని నేను దగ్గర చేయడానికే కోరుకుంటున్నాను. యూనివర్స్ ని కోరుకుంటున్నాను. నేను అనుకున్నది జరగాలి అన్నట్లు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో మీ ఆలోచనలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయని యూనివర్స్ చెప్తుందండి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తున్నారు కదా. ఇంకా మీ పార్ట్నర్ ఎలా ఉంటే, వాళ్ళు ఏంటంటే సీకింగ్ పర్ఫెక్షన్ అంట. అంటే మీ దగ్గర నుంచి ఇంకా పర్ఫెక్షన్ కోరుకుంటున్నారంట. అంటే నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి, నువ్వు ఎట్లా ఉండాలి. మీ పార్ట్నర్ మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో కాదు. ఏదైనా మీరు అడిగారు అనుకోండి, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అంటే, నువ్వు పర్ఫెక్ట్ గా లేవు అని నింద నీ మీదే వేస్తున్నారు తప్ప వాళ్ళు చేసే మిస్టేక్స్ ని ఏమీ చెప్పట్లేదు. నీ దగ్గర నుంచి అది వర్క్ రిలేటెడ్ గా అయినా, లేకపోతే ఎమోషనల్ బాండింగ్ రిలేటెడ్ గా అయినా పర్ఫెక్షన్ కోరుకుంటున్నారు. అంటే మీరు కరెక్ట్ గా ఉండాలి అని చెప్తున్నారు, నువ్వే తప్పు చేస్తున్నావు అని చెప్తున్నారు, కానీ మిస్టేక్ అసలు నా వైపు లేదు అన్నట్లు వాళ్ళు బిహేవియర్ అయితే ఉందంట. ఇంకా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే, హై ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారట. అంటే ఎలా అంటే, నేను ఏం చేసినా కరెక్టే, నేను ఎట్లా ఉన్నా కరెక్టే, నేను అన్ని విధాలుగా నేను ముందుకు వెళ్తున్నాను. ఈ రోజు ఈ రీడింగ్ లో ఎవరైతే రెసినేట్ అవుతుంది అనుకుంటున్నారో, ఎవరికైతే పాయింట్స్ రెసినేట్ అవుతున్నాయో గైస్, వాళ్ళు నాకు కామెంట్ లో తెలియచేయండి. నేను ఏం చేస్తున్నా నాకు బాగానే ఉంటుంది, నేను ఏం చేస్తున్నా పర్ఫెక్ట్ గా ఉంటుంది, నేను చేసిన ప్రతిదీ కూడా కరెక్టే అన్నట్లు వాళ్ళు అయితే ఆలోచనలు అయితే ఆ విధంగా ఉన్నాయంట. అంటే హైలీ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ మీద వాళ్ళకే ఉన్నాయంట. నేను ఇది చేయగలను, నేను ఇది చేయగలను, నీకంటే నేను గొప్ప, నీకంటే నేను మంచి పొజిషన్ లో ఉండగలను, నేను పర్ఫెక్ట్ ఆల్ రైట్ అన్నట్లు ఉన్నాయంట. ఇంకెలా ఉన్నాయంటే, మీరు గట్టిగా ఏదైనా క్వశ్చన్ చేసినా, మీరు ఏదైనా ఇంకేదైనా అడిగినా వాళ్ళు సడన్ గా యాంగర్ అంటే కోపపడిపోవడం. మీ నుంచి ఏదైనా కాల్ వెళ్ళినా, ఎందుకు ఇప్పుడు ఈ టైంలో నాకు కాల్ చేసావు, లేకపోతే ఎందుకు ఈ టైంలో నాకు మెసేజ్ చేసావు అంటే, ఒకసారి చేసినప్పుడు రియాక్ట్ అవ్వరు, రెండోసారి చేసినప్పుడు రియాక్ట్ అవ్వరు, కానీ మీరు పదే పదే చేస్తుంటే ఏదో ఒక టైంలో కోపపడిపోవడం, మిమ్మల్ని ఒక మిస్ అండర్స్టాండింగ్ చేసుకొని, నువ్వే తప్పు చేస్తున్నావు, నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, నేను ఎంత వర్క్ లో ఉన్నాను, లేకపోతే నేను పలానా పనిలో ఉన్నాను, ఇప్పుడు నాకు టైం లేదు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నా అన్నట్లు మీ మీద సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అవుతున్నారు అనేదైతే యూనివర్స్ చెప్తుంది. ఇంకా కానీ ఏది జరుగుతున్నా మన మంచికే అని పెద్దవాళ్ళు అంటారు. అట్లా
ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గైస్, అవన్నీ కూడా తొందరలోనే మీరేమనుకుంటున్నారంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇవన్నీ రెక్టిఫై అయిపోయి నేను కోరుకున్న లవ్ కానీ ఎఫెక్షన్ కానీ నాకు దక్కాలి అనేది మీ ఒక స్ట్రాంగ్ స్ట్రెంత్ అంత. అంటే మీ విష్ ఏదైతే ఉందో మీరు స్ట్రాంగ్ గా మీరు యూనివర్స్ కి తెలియచేసుకుంటున్నారు, నేను కోరుకున్నట్లే నేను నా లైఫ్ ని నేను స్ట్రాంగ్ గా ముందుకు తీసుకువెళ్ళాలి. ఇది కరెక్ట్ కాదేమో, ఇది నేను ఎలా అనుకుంటున్నాను కదా, ఇది కరెక్ట్ కాదు, ఏదైతే జరుగుతుందో అదంతా కూడా తొందరలోనే వాళ్ళ మిస్టేక్ ఉన్నా నా మిస్టేక్ ఉన్నా సమ్ టైమ్స్ నన్ను నేను ఏమైనా మార్పులు చేసుకోవాల్సి వస్తే మార్పులు చేసుకుంటాను, కానీ యూనివర్స్ నాకు మంచిగా నాకు హెల్ప్ చేయ అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంది అనేది యూనివర్స్ అయితే తొందరలోనే మీ విషయం ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని మీరు ట్రై చేస్తున్నారు అనేది కూడా మీ విషయం కూడా బయటపెట్టింది. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది, నచ్చుతుందని అనుకుంటున్నాను గైస్. నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. సో thank you so much. We'll meet another video. Thank you so much. We'll meet another video.